హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియోని తప్పకుండా హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్సనల్గా రీడింగ్ అనేది తీసుకోండి. మీ నేమ్స్తో ఎనర్జీస్ అనేది చెక్ చేయడం జరుగుతుందనమాట. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే లైక్ చేయడం అనేది మరంత కష్టం కాదు. కాబట్టి ఎవరు కూడా లైక్ చేయకుండా ఉండొద్దు. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా కష్టపడి ఈ వీడియో అనేది చేసి మీకు ఎనర్జీస్ అనేవి చెక్ చేసి మీకు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే చేస్తున్నామో మీరు ఆ లైక్ చేయడం వల్ల నాకు మీ సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, నిన్న అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏంటంటే, మీ విషయంలో మాత్రమే మీ పర్సన్ ఎలా ఆలోచించారు, నిన్న అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు, అసలు మీ గురించి ఆలోచించారా లేదా, ఆలోచిస్తే ఏం ఆలోచించారు, అసలు మీ పర్సన్ నిన్న ఎలా ఉన్నారు, అంటే హ్యాపీగా ఉన్నారా, మూడీగా ఉన్నారా, మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఏమైనా తనలో ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే అమావాస్య అనేది ఒక లో ఎనర్జీలోకి వెళ్ళిపోవడం కానీ, అంటే బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే పక్కన ఉండరో వాళ్ళ గురించి ఎక్కువగా మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉండడం కానీ ఎక్కువగా జరుగుతుందన్నమాట అమావాస్య ఎనర్జీస్, పౌర్ణమి ఎనర్జీస్. కాబట్టి నిన్న మీ పర్సన్ అలాంటి ఏమైనా ఫీల్ అయ్యారా, మీ గురించి ఏమైనా మిమ్మల్ని మిస్ అయిపోయిన ఆ ఫీలింగ్ అనేది వ్యక్తిని ఇబ్బంది పెట్టిందా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. అసలు నిన్న ఏం జరిగింది మీ పర్సనల్ లైఫ్లో, నిన్న అమావాస్య, నిన్న నైట్ ఎనర్జీస్తో పాటు చెక్ చేయొచ్చు. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ తలుచుకోండి. అంటే మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. ఇది మ్యారీడ్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. అంటే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. స్టార్టింగ్ న్యూ మూన్ ఎనర్జీ. ఓకే, ఇప్పటివరకు మీ పర్సన్ ఏ విధంగా అయితే, అంటే మీ మధ్య ఉన్న కమ్యూనికేషన్ అవ్వచ్చు, రిలేషన్ అయితే ఏదైతే ఉందో అది హోల్డ్లో పెట్టారనమాట. బట్ దాని గురించి నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించారు. అంటే ఏదైతే ఎండ్ అయిపోయిన సైకిల్ ఉందో దాన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన అనమాట. నిన్న ఎనర్జీ అంతా కూడా సేమ్ అదే ఉంది మీ పర్సన్లో. ఇప్పటి వరకు మీ గురించి ఏదైతే నెగిటివ్గా ఆలోచించారో ఆ ఎనర్జీ అంతా కూడా నిన్న, అంటే అమావాస్య అంటే ఏమిటంటే ఏదైనా కూడా ఎండ్ అయిపోవడం అనమాట. అంటే మీ మధ్య ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ, డార్క్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ అయిపోయింది. నిన్న మీ పర్సన్ ఆలోచన నుంచి అలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోయాయి అనమాట. అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఏదైతే ఆలోచిస్తున్నారో, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారో, లేదు అంటే ఇక్కడ రిలేషన్ పరంగా తన స్వార్థం చూసుకోవడం కానీ, ఇలా ఏదైనా కూడా మీ మధ్య ఉన్న ఆ నెగిటివిటీ, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది నిన్న అమావాస్య రోజున ఎండ్ అయిపోయింది అనేది కనిపిస్తుంది.
అమావాస్య అంటే ఏమిటంటే చెడు ఎండ్ అయిపోతుంది, మళ్ళీ మంచి స్టార్ట్ అవుతుంది, అంటే న్యూ బిగినింగ్. చూసారా బాటమ్ ఆఫ్ ద డెక్. మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, మళ్ళీ న్యూగా రీయూనియన్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనే ఎనర్జీలో నిన్న మీ పర్సన్ ఉన్నారు. అంటే అంతా కూడా మీ గురించి ఆలోచించారు. నిన్న మీ పర్సన్ ఓన్లీ మీ గురించి మాత్రమే ఆలోచించారు. తన ఆలోచనలన్నీ కూడా మీ గురించే. టారో ఎనర్జీ కూడా చెక్ చేయొచ్చు. అన్ని పాజిటివ్ ఎనర్జీ వస్తున్నాయి, తప్పకుండా క్లైమ్ చేసుకోండి. 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఎంప్రెస్, డెవిల్, ఛాన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళకి, అలాగే ఇక్కడ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళకి బాటమ్ ఆఫ్ ద డెక్ వ్యాండ్స్ ఎనర్జీ, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ రిలేషన్ పరంగా న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో నిన్న నైట్ అంతా కూడా ఉన్నారు అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకోవడం, కానీ నిన్న డే అంతా కూడా మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి, అంటే తను ఉన్న ప్లేస్ ఉండకుండా ఏదో ఒక చోటుకు వెళ్ళడం, కానీ మళ్ళీ అక్కడ ఒక మనశ్శాంతి అనేది లేకుండా ఏదో తెలియని లోటు ఈ వ్యక్తికి. అంటే తను ఏదైతే ఈ ప్రజెంట్ తీసుకున్నారో ఎనర్జీ, మీ పర్సన్ ఏదైతే ప్రజెంట్ తీసుకున్నారో డెసిషన్, అంటే మీ నుంచి దూరంగా ఉండాలి అని చెప్పి, అలాంటి డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ తను తీసుకున్నది? తను ఏమైనా రాంగ్గా తీసుకున్నారా మీ విషయంలో? అంటే మీరు చాలా చెప్పారు కదా మీ పర్సన్కి ఈ వ్యక్తి చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పి, రిలేషన్ పరంగా తను ఎలాంటి బిహేవియర్ అయితే చేస్తున్నారో అదంతా కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మీరు మీ పర్సన్కి చాలా టైమ్స్ నచ్చ చెప్పారు. నిన్నంతా కూడా మీ పర్సన్ ఏంటంటే అవన్నీ ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే నా పర్సన్ చెప్పేవన్నీ కూడా కరెక్టే, నేను బట్ వినలేదు, నేను చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాను మా రిలేషన్ విషయంలో, నా పర్సన్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను అలాంటి స్టెప్ తీసుకోకుండా ఉంటే బాగుండు, నేను స్టెప్ తీసుకుని మెచ్యూర్డ్గా ఆలోచించాను అనుకున్నాను, కానీ కాదు, నేను ఫూల్ అయిపోయాను. ఎందుకంటే మీ పర్సన్ వేరే అదర్ పర్సన్స్ గురించి మిమ్మల్ని దూరం పెట్టారు, స్టెప్ తీసుకున్నారు, ఒక రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది అలా తీసుకోవడం అనేది తను తక్కువ చేసుకున్నాను అని చెప్పి. ఆ టైంలో ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే నేను చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను, చాలా మెచ్యూర్డ్ పర్సన్ని, నేను తీసుకునే స్టెప్ అనేది చాలా కరెక్ట్, అది నాకు చాలా మంచి జరుగుతుంది అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ ఆ వ్యక్తికి మంచి జరిగిందా అంటే లేదు. ఆ వ్యక్తి తీసుకున్న స్టెప్ ఎలాంటిదంటే ఇలా లోయలో పడిపోయినట్టు అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇంకా వేరే ప్లేస్ లేదు, అడుగు పెట్టాలి అంటే ఇంకా లోయలో పడిపోవడమే. సేమ్ మీ పర్సన్ కూడా అలా చేశారు మీ విషయంలో. తను ఏదో తెలివిగా బిహేవియర్ చేస్తున్నారు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు అనుకున్నారు, కానీ అదేమీ జరగలేదు. పూర్తిగా వేరే వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి ఫూల్ అయిపోయారనమాట తను తీసుకున్న డెసిషన్. కానీ మీరు చెప్పిన మాటలు వింటే ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఉండును, అంటే వేరే వాళ్ళ దగ్గర చాలా మెచ్యూర్డ్గా ఉండును, ఈ వ్యక్తి చాలా మెచ్యూరిటీతో బిహేవియర్ చేసినట్టుగా అనిపించును. కానీ ఈ వ్యక్తి ఏం చేశారంటే వేరే వాళ్ళ చేతుల్లో మోసపోయారు, మీరు చెప్పిన మాట వినలేదు. అదే నిన్నంతా కూడా ఈ వ్యక్తి తలుచుకుంటూ తనలో తన రిగ్రెట్ ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ తనని ఒకవైపు ఒక మనశ్శాంతి అనేది లేకుండా చేసేసాయి అన్నమాట అమావాస్య ఎనర్జీస్లో. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఉన్న చోట ఉండలేకపోయారు, ఒకే చోట నిలబడలేకపోయారు. నిన్నంతా కూడా మీ పర్సన్ ఏదో ఒక చోటుకు వెళ్ళడం, అక్కడ కొంచెంసేపు నిలబడి మీ గురించి ఆలోచించడం, మీరు పాస్ట్లో ఏం చెప్పారు, ఈ వ్యక్తి ఏమి వినలేదు.
కాబట్టి మీ పర్సన్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా మారింది, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళడం ఇలానే చేశారనమాట మీ పర్సన్ నిన్నంతా కూడా. నిన్న మీ పర్సన్ లైఫ్లో ఒక గజిబిజిగా ఉంది, అయోమయంతో ఉంది. ఈ అమావాస్య ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ పర్సన్ని మనశ్శాంతి లేకుండా తన ఎనర్జీ అంతా కూడా ఒక్కసారిగా లో అయిపోయి ఏదో మిస్ అయిపోయారు. తన లైఫ్లో తను ఏదో సాధించాను అనుకున్నారు, అంటే ఈ స్టెప్ తీసుకుని మీ మాట వినకుండా ఏదో సాధించాను అనుకున్నారు ఈ వ్యక్తి, కానీ ఏమీ సాధించలేదు. పూర్తిగా ఒక లోయలో పడిపోయారు ఈ వ్యక్తి. అవన్నీ కూడా నిజాలు తెలుసుకుంటున్నారనమాట. ఒక్కొక్క నిజం ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు, బయటకు వస్తుందన్నమాట. తను చేసిన బిహేవియర్ వల్ల తన లైఫ్ అనేది ఎలా మారిపోయింది అంటే, ఒకవైపు మిమ్మల్ని బాధ పెట్టారు ఈ వ్యక్తి, తను బాధపడ్డారు. అదే రిగ్రెట్ ఫీలింగ్ నిన్నంతా కూడా మీ పర్సన్ని వదలలేదు. మిమ్మల్ని మిస్ అయిపోయిన ఫీలింగ్, ఒకవైపు మీ మాటలు వినలేదు అనే గిల్టీ ఫీలింగ్. ఇలా నిన్న అంతా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించారు. అంటే మీ రిలేషన్ అనేది మళ్ళీ ఎలా సాధించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలానే ఆలోచించారన్నమాట. టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ. చాలా విషయాలు నిన్న మీతో మాట్లాడాలి అనిపించింది ఈ వ్యక్తికి. అంటే చాలా ఎమోషనల్గా మీతో అన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి నిన్న చాలా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నంతా కూడా మీ పర్సన్ దృష్టి, ఆలోచనలు అన్నీ కూడా మీ మీదే, మీపైనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు పాస్ట్లో ఎలా ఉండేవారో అలా ఉండట్లేదు, మీరు మారిపోయారు, మీలో చేంజెస్ వచ్చాయి. అంటే మీరు మీ పర్సన్కి సంబంధించిన కొన్ని ఆలోచనల్ని హోల్డ్ చేశారనమాట. అంటే ఎప్పుడు మీరు మీ పర్సన్తో మాట్లాడాలి, తనతో అన్నీ షేర్ చేసుకోవాలి, ఇలా ఆలోచించేవారు మీరు. కానీ ఇప్పుడు అలా కాదు, మీరు టోటల్ మొత్తం అంతా కూడా మార్చేశారు. మీరు పూర్తిగా తనకు సంబంధించిన ఆలోచనని హోల్డ్లో పెట్టి మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీపై మీరు దృష్టి, మీపై మీ ఫోకస్ అనేది చూస్తున్నారు, మీపై మీరు ఫోకస్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, నిన్న అమావాస్య ఎనర్జీ అంతా కూడా తన దృష్టి అంతా కూడా మీ మీదే. మీతో మాట్లాడాలి, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. నిన్న ఈ వ్యక్తికి ఎలా అనిపించిందంటే చాలా లో ఎనర్జీ అనమాట. అంటే ఇక మిమ్మల్ని మిస్ అయిపోతే తను ఒక ఒంటరిగా ఫీల్ అయిపోయి తను ఏదో కోల్పోయారు, ఏదో వెలతి, తన పక్కన ఒక బలం లేదు. తన లైఫ్లో అంతా బాగానే ఉంది, అంతా జరుగుతుంది, కానీ ఏదో మిస్ అయిపోయారు, ఏదో కోల్పోయారు. అంటే మీరున్నప్పుడు ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉండేవారు, చాలా బలంగా అనిపించేది ఈ వ్యక్తికి, కానీ అది అనిపించట్లేదు ఈ వ్యక్తికి. ఏదో బలహీనత, అది నిన్న ఎక్కువగా మిస్ అయ్యారనమాట మీ పర్సన్. ఎందుకంటే మీది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి. టూ ఆఫ్ కప్స్, తను అన్నీ షేర్ చేసుకోవాలి అనుకున్నారు ఈ వ్యక్తి. చాలా రొమాంటిక్గా మీ విషయాల్లో ఫీల్ అవ్వడం కానీ, ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి అనిపించడం కానీ ఎక్కువగా. అంటే 24/7 నిన్న అమావాస్య ఎనర్జీ అంతా కూడా మీ గురించే ఈ వ్యక్తి ఆలోచనలు, మీ గురించే ఈ వ్యక్తి ఎమోషనల్ అవ్వడం కూడా. అంటే తను ఒక్క క్షణం కూడా మీతో మాట్లాడకుండా, మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను అన్నంతగా ఈ వ్యక్తి నిన్న ఒక లో ఎనర్జీలోకి వెళ్ళిపోయారనమాట. ఎందుకో తెలియకుండా ఈ వ్యక్తికి ఒక్కసారి మీతో మాట్లాడాలి, చాలా హ్యాపీగా మీతో కమ్యూనికేషన్ చేయాలి, చాలా హ్యాపీగా మీతో అన్నీ షేర్ చేసుకోవాలి. మీ పర్సన్ మీ విషయంలో ఎంత రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు, మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ, మీ విషయంలో మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నారు ఈ వ్యక్తి నిన్న ఎనర్జీస్లో. ఎందుకంటే ఈ వ్యక్తి ఎనర్జీ అంతా, ఈ వ్యక్తి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంది నిన్న అమావాస్య రోజు అంతా కూడా. అంటే నైట్ అనేది కాదు, నిన్న డేలో కూడా ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించే ఆలోచించారు. అంటే ఏదో ఒక చోటుకి వెళ్ళడం, అక్కడ నిలబడిపోవడం, లేదు అంటే కూర్చోవడం, మీ గురించే ఆలోచించడం. అంటే ఎవరితోటి కలిసి మాట్లాడాలి, వేరే అదర్ పర్సన్స్ తోటి
వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని అనిపించలేదు ఈ వ్యక్తికి. నిన్న అమావాస్య అంతా కూడా మీతోటే టైం స్పెండ్ చేయాలి, మీతోటే మాట్లాడాలి, మీరు లేని ఆ లోడ్ అవన్నీ కూడా ఎక్కువగా నిన్న ఈ వ్యక్తికి అనిపించాయి అన్నమాట. అంటే ఒక్కసారి ఈ వ్యక్తి ఎలా ఫీల్ అయ్యారంటే మీ మధ్య ఏదైతే ఈ నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, సొసైటీ, ఇలా ఏదైనా కూడా మీ మధ్య ఎలాంటి అంటే మీ మధ్య ఉన్న ఆ కఠినమైన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ చెప్పాను కదా, మీ మధ్య ఉన్న అంటే మీరు అసలు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాలేరు, ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు, ఈ వ్యక్తి వల్ల కాదు. అలాగే ఈ వ్యక్తి కూడా ఏమనుకున్నారంటే తనకున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోలేరు. ఇంకా మీ మధ్య ఉన్న ఈ కఠినమైన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే దీన్ని ఎవరు మార్చలేరు. ఇంకా మీ పర్సన్ వల్ల కాదు, మీ పర్సన్ మార్చలేరు, మీరు సేమ్ అదే ఎనర్జీ. ఇంకా ఈ వ్యక్తి ఏమీ చేయలేరు, ఈ వ్యక్తి చేతుల్లో లేదు, ఈ వ్యక్తి మార్చలేరు. ఇలానే మీరు అనుకున్నారు, మీ పర్సన్ కూడా అలాగే అనుకున్నారు. ఎందుకంటే అంత కఠినంగా ఉంది మీ మధ్య ఉన్న ఆ సిచ్యువేషన్ అనేది. అంటే మీ ఇద్దరి మధ్యన గొడవలు రావడమా, లేదు అంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా మీరు మార్చలేరు అనుకున్నారు. కానీ ఈ వ్యక్తి నిన్న అమావాస్యలో అవన్నీ నేను మార్చాలి, అది ఎంత కష్టమైనప్పటికీ, ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నేను ఈ సైకిల్ని ఎండ్ చేయాలి, మళ్ళీ మా మధ్య ఆ పాజిటివ్ ఎనర్జీ సక్సెస్ని, మళ్ళీ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా అనే విధంగా ఈ వ్యక్తి నిన్న ఆలోచించారన్నమాట. నిన్న ఎనర్జీ అంతా కూడా మీ పర్సన్ది చాలా పాజిటివ్గానే ఉంది. అంటే అమావాస్య అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎనర్జీ అంతా కూడా ద సన్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది సూచిస్తుంది అన్నమాట. నిన్న ఈ అమావాస్యలో మీ పర్సన్కి ఆ ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఆ ఎనర్జీ అనేది ఒక్కసారి వచ్చిందనమాట ఈ వ్యక్తికి. ఆ మూమెంట్స్ అన్నిటినీ మార్చేసింది. ఏదైతే ఈ వ్యక్తి కదపలేను, ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేను అని అనుకున్నారో దాని నుంచి ఒక్కసారి బయటికి రావాలి నేను అనే విధంగా ఈ వ్యక్తికి ఆ ఎనర్జీ అంటే ఆ శక్తి అనేది ఊపందుకుందనమాట. ఆ శక్తి అంతా కూడా ఈ వ్యక్తి కూడబెట్టుకుని నేను ఏదో ఒక రకంగా ఈ సిచ్యువేషన్స్ని మార్చాలి, నా గోల్ ఏదైతే ఉందో దాన్ని నేను రీచ్ అవ్వాలి అనే విధంగా నిన్న ఈ వ్యక్తి ఆలోచించారు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో చాలా చాయిసెస్ ఉండొచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు, లేదు అంటే అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే ఈ వ్యక్తికి మల్టిపుల్ థాట్స్ ఉండొచ్చు. కానీ వాటిలన్నిటినీ కూడా ఈ వ్యక్తి వదిలిపెట్టి తన గోల్ని రీచ్ అవ్వాలి అనే విధంగా నిన్న ఒక్కసారిగా తన ఎనర్జీ అంతా కూడా ఒత్తిడి చేసిందనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి వెళ్ళాలి అనే విధంగా ఈ వ్యక్తిని చాలా ఒత్తిడి చేసింది అనేది కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని మిస్ అయిపోయిన ఆ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తిని మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనిపించే విధంగా చేసింది. ఎంప్రెస్లా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి, చూస్తున్నారుగా. అంటే చాలా రియలైజేషన్లో ఉన్నారు మీ పర్సన్ నిన్న నైట్ అంతా కూడా, అలాగే నిన్నంతా కూడా ఈ వ్యక్తి మీ ఆలోచనలే. అంటే పూర్తిగా మీ పర్సన్లో ఉన్న ఆ నెగిటివిటీ అంతా కూడా ఎండ్ అయిపోయింది. మీ గురించి ఈ వ్యక్తి ఏదైతే ఆలోచించారో అంటే మిమ్మల్ని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. మీరు చూపించిన ప్రేమలోనే ఈ వ్యక్తి తప్పులు వెతికారు, మీరు చూపించిన కేరింగ్లోనే ఈ వ్యక్తి తప్పులు వెతికారు. అంటే మీ జెన్యూన్ లవ్ని, మీ మదర్ నేచర్ ఏదైతే అన్కండిషనల్ లవ్ ఉందో ఈ వ్యక్తి అర్థం చేసుకోలేదు. ఎందుకంటే తన వెర్షన్, తను మీ విషయంలో జెన్యూన్గా లేరు కదా, మీ గురించి జెన్యూన్గా ఆలోచించలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ విషయంలో జెన్యూన్గా ఉంటే మీ గురించి జెన్యూన్గా ఆలోచిస్తారు. మీరు చేసేవన్నీ కూడా ఈ వ్యక్తికి జెన్యూన్గా అనిపిస్తాయి. కానీ వ్యక్తి ఎప్పుడైతే మీ విషయంలో అలా లేరో మీరు చేసేవి కూడా ఈ వ్యక్తి గమనించలేదు, అర్థం చేసుకోలేదు. అంటే ప్రతిదీ మిస్అండర్స్టాండింగ్, ప్రతి విషయం తప్పు పట్టడమే. మీరు ప్రేమ చూపించినా ప్రేమలో కూడా తప్పు వెతకడమే.
ఇలా చేశారు ఈ వ్యక్తి. అంటే చాలా నెగిటివిటీతో నిండిపోయారు మీ విషయంలో. కొంతమంది మాటలు విని, అంటే వాళ్ళు చెప్పే మాటలు నమ్మారే తప్ప మీరు చూపించిన ప్రేమని ఈ వ్యక్తి తెలుసుకోలేకపోయారు. ఇలా చాలా వరకు మీ విషయంలో ఒక టాక్సిక్గా, ఒక నెగిటివ్ పర్సన్ లాగా బిహేవియర్ చేశారు. అంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసినప్పటికీ కూడా మీరు ఎలాంటి వారు అనేది కూడా ఈ వ్యక్తి తెలుసుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే మీ మధ్య ఈ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్, సపరేషన్ వచ్చిందో ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చిందనమాట. అంటే మీరు ఎలాంటి వారు, మీరు ఎంత జెన్యూన్ పర్సన్ అనేది ఈ వ్యక్తికి అర్థమైంది. ఎందుకంటే మీరు ఎంప్రెస్, మీకు పేరు పెట్టడానికి లేదు. మీలో ఒక తప్పుని, అంటే ఒక లోపాన్ని వేలెత్తి చూపించే ఛాన్స్ మీరు ఎవరికి ఇవ్వరు. మీరు అలాంటి వారు కూడా కాదు. ఎంప్రెస్ వచ్చిందంటేనే మీరు చాలా జెన్యూన్ పర్సన్ అని అర్థం. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ క్లారిటీ వచ్చింది, ఆ నెగిటివిటీ అనేది పోయింది. చాలా రియలైజేషన్ అయ్యే టైం అనేది నిన్న అమావాస్యలో జరిగిందనమాట మీ విషయంలో. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలి. ఇప్పటి వరకు తను ఏదైతే జరగదు అని చెప్పి చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించారో, అంటే మీ విషయంలో మీరు చేసే చిన్న చిన్న వాటిని కూడా చాలా పెద్దగా ఒక భూతద్దంలో చూసి వ్యక్తి తప్పు పట్టారు. నిజానికి మీరు మీ పర్సన్ కోసం ఆరాటపడ్డారు. ఆ వ్యక్తి కోసం మీరు ఎప్పుడు కూడా చాలా పేషెన్స్గా ఎదురు చూశారు. అవేమీ గమనించలేదు ఈ వ్యక్తి. మీరు ఆ వ్యక్తి ప్రేమ కోసం ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే కనుక, అంటే ఏదైనా కొంచెం ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఏదైనా అంటే దాన్ని ఒక వంకగా తీసుకున్నారు ఈ వ్యక్తి. అలా ప్రతిదీ కూడా భూతద్దంలో చూసారనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ వ్యక్తి ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అంటే తను చూసిన దృష్టి ఏదైతే ఉందో దాన్ని మార్చుకుని ఒక ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అన్నమాట. అంటే తన లైఫ్లో డెవిలిస్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే మల్టిపుల్ రిలేషన్స్ అనమాట. అలాంటి రిలేషన్స్ వల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు. నిజానికి మీ రిలేషన్లో ఈ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చు. మీ మధ్య ఎలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని చెప్పి అర్థం చేసుకోండి. ఓకేనా? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీ రిలేషన్ అనేది ఇలా బ్రేక్ అయిందనమాట. లేదు అంటే మీ పర్సన్ మరీ అంత మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉండకపోను. అంటే కొంచెం పాజిటివ్గా ఆలోచించిన మీ గురించి, మీ ప్రేమని ఈ వ్యక్తి తెలుసుకున్న, అర్థం చేసుకోవడానికి ట్రై చేసాను. కానీ ఇక్కడ తన లైఫ్లో ఇలాంటి మల్టిపుల్ రిలేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఈ వ్యక్తి, అంటే ఇన్లీగల్ రిలేషన్స్ అవ్వచ్చు, లేదు అంటే మల్టిపుల్ రిలేషన్స్ అవ్వచ్చు, ఎక్కువగా ఎప్పుడైతే మెయింటెనెన్స్ చేయడం స్టార్ట్ చేశారో మీ వాల్యూ తెలియలేదు ఈ వ్యక్తికి, మీ ప్రేమ కనిపించలేదు ఈ వ్యక్తికి. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఆ భయాలు, అలాంటి అలవాట్లు, అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే వదిలిపెట్టి మార్చుకుని ఇక్కడ మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి, ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారనమాట. అంటే మీ మధ్య ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వదిలించుకుని వ్యక్తి మంచి టైం, మళ్ళీ మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించే టైం అనేది నిన్న అమావాస్య రోజుని స్టార్ట్ అయ్యింది. నిన్న నైట్ కూడా మీ పర్సన్ ఏంటంటే ఆ గిల్టీ ఫీలింగ్తో చాలా ఒత్తిడిగా ఫీల్ అయ్యారనమాట. మీ విషయంలో చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు. అంటే మీ పర్సన్కి చాలా మల్టిపుల్ థాట్స్ కూడా వచ్చాయి. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తికి ప్రశాంతత లేదు. నిన్న డే అంతా ఎలా గడిపారో నిన్న నైట్ కూడా సేమ్ మీ పర్సన్లో ఆ ప్రశాంతత లేదనమాట. అంటే ఎలా మిమ్మల్ని చేరుకోవాలి, ఎలా మీ రిలేషన్ని రీయూనియన్ చేయాలి, ఇలా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా కనిపించాయి నిన్న నైట్ మీ పర్సన్లో. అలాగే ఇక్కడ మీ విషయంలో చాలా రొమాంటిక్ ఫీల్ అయ్యారు. అమావాస్య ఎనర్జీస్లో ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి. మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ గురించి ఆలోచించారు. మీరు ఎంత మదర్ నేచర్ పర్సన్ అనేది కూడా తెలుసుకున్నారు. అంటే మీ మధ్య ఉన్న ఆ సోల్మెంట్ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి నిన్న ఎక్కువగా గుర్తొచ్చిందనమాట. మీరు మీ పర్సన్కి ఒక్కసారిగా ఎంప్రెస్లా కనిపించారు. అంటే ఇక్కడ తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా
వాళ్ళందరిలో మీరు చాలా గొప్పగా కనిపించారు, చాలా అందంగా కనిపించారు ఈ వ్యక్తి ఆలోచనలో. అలాగే చాలా రొమాంటిక్గా కూడా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది. అంటే మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ అనేది ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మీ మధ్య ఆ కెమిస్ట్రీ అనేది బాగుంటుంది అని చెప్పి వ్యక్తి ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్, మళ్ళీ మీ రిలేషన్ అనేది అనే విధంగా ఈ వ్యక్తి అనుకున్నారు. చాలా రియలైజేషన్లో కూడా ఉన్నారు ఈ వ్యక్తి. మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయొచ్చు. మీరు ఎలా ఉన్నారు? నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, అమావాస్య రోజు ఎంపరర్లా ఉన్నారు మీరు. అంటే ఒకవైపు మీరు బోర్డన్గా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్తో మీరు కూడా మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ మీకు కూడా కలిగింది. ఒక్కసారి మీరు కూడా నిన్న అమావాస్య ఎనర్జీస్లో ఏదో ఒక తెలియని లోన్లీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఏదైతే ఎండ్ అయిపోయిందో మీ మధ్య ఆ సపరేషన్ అనేది దూరం పెరిగిపోతుంది అనమాట. ఆ గ్యాప్ అనేది రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. మీలో ఒక బాధ, ఒక భారం అనేది స్టార్ట్ అయ్యింది. మీరు మీ పర్సన్తో మాట్లాడాలి, ఈ రిలేషన్ అనేది రీయూనియన్ అయితే బాగుండు, అంటే రీబర్త్ అయితే బాగుండు, ఎండ్ అయిపోతుందేమో పూర్తిగా అనే ఒక ఆందోళనలో మీరు నిన్న గడిపారనమాట. బట్ ఎంత ఎమోషనల్ అయినా కూడా మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మొండిగా మీరు ఆ బాధని మీలో మీరే కంట్రోల్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా, చాలా ప్రాక్టికల్గా ఆలోచించారనమాట. ఎందుకంటే ఆ వ్యక్తికి లేని ఎమోషన్స్ మీ విషయంలో మీకెందుకు ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు నిన్న. అలా ఆలోచిస్తూ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఎంపరర్లా ఉన్నారనమాట. ఒకవైపు లాజిక్గా ఆలోచించారు, ఒకవైపు ప్రాక్టికల్గా ఆలోచించారు. ఏదైనా కూడా మీ ఎమోషన్స్ని మొండిగా కంట్రోల్ చేసుకుంటూ నిన్న ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఈ మధ్య మీరు చాలా వరకు స్ట్రాంగ్గానే మారారు. మీకు మాత్రమే మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు. అది మీ వర్క్ పరంగానా, మీ ఫ్యామిలీ పరంగానా, ఏదైనా కూడా మిమ్మల్ని మీరు డిపెండ్ చేసుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీ కెరియర్ సక్సెస్ గురించి, మీ లైఫ్ సక్సెస్ గురించే ఆలోచిస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో. ఇదేనండి వాటి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి కూడా రావాలి అని చెప్పి మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా, అంటే మీరు ఈ వ్యక్తి పక్కన లేకపోవడం కానీ, మిమ్మల్ని మిస్ అయిపోయిన ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి కంట్రోల్ చేసుకోలేక, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తున్నారా, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. అంటే తను చాలా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోకుండా, తను ఎంత మీ విషయంలో ఫీల్ అవుతున్నా కూడా మొండితనంగా ఈ వ్యక్తి కూడా యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు. అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ నుంచి ఈ వ్యక్తి కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోయినా కూడా, కానీ మొండితనంగా ఉంటున్నారు ఈ వ్యక్తి కూడా. అంటే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అని ఉంది, బట్ యాక్షన్ తీసుకోకూడదు అనే విధంగా స్ట్రాంగ్గా ఉంటున్నారనమాట. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే ఏమిటంటే పూర్తిగా యాక్షన్ తీసుకోకూడదు అని కాదు. ఈ ఎనర్జీ యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా తీసుకోకూడదు అని చెప్పి పట్టుదలగా ఉండే ఎనర్జీ అన్నమాట ఈ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఇది సూచిస్తుంది. ఓకేనా? మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా పట్టుదలతో ఉన్నారు ఈ వ్యక్తి, తీసుకోకూడదు అని చెప్పి. కానీ నిన్న ఒక్కసారి ఈ వ్యక్తికి ఏమైందంటే తన్ని డిఫెండ్ చేసుకోలేని ఒక ఒత్తిడిలోకి వెళ్ళిపోయారనమాట. మీరు కూడా సేమ్, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తి ఆ పట్టుదలని, ఆ మొండితనాన్ని వదిలిపెట్టి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ రీడింగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్లే ఈ ఎనర్జీ అనేది, ఈ రీడింగ్ అనేది ఇంకా వేరే వారు కూడా చూస్తారు. అలాగే ఎవరికైనా కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.